పనివాడి దెబ్బలు రుచి మరిగి భర్తను కూడా పట్టించుకోవడం మానేసింది. అలా భర్తను పట్టించుకోకుండా ఇంట్లో పనివాడితో ఎంజాయ్మెంట్ చేస్తున్నప్పుడు ఈ పనివాడు గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చింది. ఇక ఓనర్ని పట్టించుకోవడం మానేసి ఈ పనివాడు తన గర్ల్ ఫ్రెండ్ తో దెబ్బలు వేయడం మొదలుపెట్టాడు. ఈ పనివాడిని దక్కించుకోవడానికి ఈ ఓనర్ ఏం చేసింది, చివరికి తన హస్బెండ్ తనని ఏం చేశాడు. మూవీ అంతా దెబ్బల మీద దెబ్బలతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో హ్యారీ అనే ఒక టీనేజ్ కుర్రోని చూపిస్తూ సీన్ అనేది ఓపెన్ అవుతుంది. తనకి ఈరోజు ఒక కొత్తగా జాబ్ వచ్చింది, అది కూడా బాగా డబ్బున్న వ్యక్తి ఇంట్లో పనిచేయడానికి. ఆ ఇంట్లోకి వచ్చిన హ్యారీ ఆ ఇంటి ఓనర్ అయిన రోజును చూస్తాడు. ఆ రోజుని పరిచయం చేసుకొని తన గురించి తను చెప్పుకుంటాడు. ఇక అది విని రోజు తనకు ఒక రూమ్ ఇచ్చి ఇక్కడ తను చేయాల్సిన పనులన్నీ గురించి చెప్తుంది. హ్యారీ ఆ రూమ్ లోకి వెళ్లి వాయిస్ మెయిల్ బాక్స్ అక్కడ పెట్టుకొని తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోను కూడా తీసి టేబుల్ మీద పెట్టుకుంటాడు. అప్పుడే రోజు హ్యారీ దగ్గరికి వచ్చి నీకేమన్నా కావాలా, అంతా బానే ఉందని అడగడంతో నాకేం అవసరం లేదు మేడం, చాలా కంఫర్ట్ గా ఉందని చెప్తాడు. సీన్ కట్ చేస్తే రోజ్ హస్బెండ్ రోమన్ చూపిస్తూ ఫోన్ లో మాట్లాడుతున్న టైంలో తన సెక్రటరీ తన దగ్గరికి వచ్చి రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటుంది. మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది ఈ రోమన్ మంచి ప్లే బాయ్ అని. తనకి తన వైఫ్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ సెక్రటరీని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ హ్యారీ తన లవ్వర్ జూలియాకి ఫోన్ చేస్తాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒక ప్లేస్ నుంచి చదువుకోవటం కాకుండా వీళ్ళు బాగా డీప్ లవ్ లో ఉంటారు. ఎంత డీప్ లవ్ లో ఉంటారంటే ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుందాం అన్నంత డీప్ గా. ఆ నెక్స్ట్ డే హ్యారీ ఇంటి పనులు చేస్తూ ఉంటాడు. తన 6 ప్యాక్ బాడీ చూపిస్తూ ఆ ఇంటి ఓనర్ దగ్గర తన ఓనర్ తో మాట్లాడుతూ తన పనులన్నీ ముగించుకుంటాడు. ఇక్కడేమో ఈ రోజు హస్బెండ్ రోమన్ తన సెక్రటరీతో మంచి ఊపులో ఉంటారు. ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక ఆ రోజు నైట్ హ్యారీ నిద్రపోవటానికి రెడీ అయ్యి తన గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. ఇంకేముంది, డ్రాయర్ లోపల చేయబెట్టి బొడ్డోడికి పని చెప్తాడు. ఇదంతా దొంగతనంగా చూస్తున్న రోజు తన ఇన్నర్స్ లోకి చేతులు పెట్టి తనకు తాను ఊహించుకొని సాటిస్ఫై అవుతూ ఉంటుంది. ఇక్కడ రోజు భర్త తన అసలు పట్టించుకోడు. అందుకే చాలా రోజుల నుంచి తన కామ కోరికలు తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంది. ఆ నెక్స్ట్ డే హ్యారీ స్నానం చేసి అద్దం ముందు ఏమీ లేకుండా తల తుడుచుకుంటున్నప్పుడు ఇదంతా చూస్తున్న రోజు బాడీ హీట్ ఎక్కుతుంది. రోజుకి అదే పని. లెగ్సింగ్ దగ్గర నుంచి హ్యారీకి కనపడకుండా తను ఏం చేస్తున్నాడో రోజు అబ్జర్వ్ చేస్తూ తన మీద ఆపుకోలేనంత వ్యామోహం పెంచుకుంటుంది. ఇక్కడ రోమన్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ రేపు నేను ఇంటికి వెళ్తున్నాను, నా భార్య అంటే నాకు అసలు ఇష్టం లేదు, దాని మొహం చూడాలన్నా కూడా నాకు చిరాగ్గా ఉంది, డివర్స్ తీసేసుకుంటానని చెప్పడంతో తన ఫ్రెండ్ నువ్వు ఇలా డివర్స్ తీసుకుంటే గనక నీ ఆశలో సగం లాగేస్తుంది. ఈ విషయం విన్న రోమన్ ఆలోచనలు పడతాడు. తన వైఫ్ డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నాడు కానీ తన ఆస్తిలో చిల్లిగా కూడా ఇవ్వకూడదు అనుకుంటున్నాడు. తన ఆస్తి మొత్తం తనకు దక్కకుండా డైవర్స్ ఇచ్చేసి చెర్రీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆ రోజు నైట్ రోమన్ తన సెక్రటరీతో ఇతను వేసిన మాస్టర్ ప్లాన్ చెప్తాడు. నా ఇంట్లో ఒక యంగ్ కుర్రోడిని పనిలో పెట్టాను, చాలా వెతికి మరీ వాడిని పనిలో పెట్టించాను, వాడిని చూసి నా వైఫ్ వాడి వల్ల పడుతుంది. ఇక వీళ్ళిద్దరు రిలేషన్ బయటపడటంతో నేను ఎటువంటి రూపాయి ఇవ్వకుండా నా వైఫ్ కి విడాకులు ఇచ్చేస్తానని చెప్తాడు. ఇక్కడ హ్యారీ భోజనం చేసిన తర్వాత రోజు హ్యారీకి టీ ఇస్తూ తన గురించి కనుక్కుంటుంది. హ్యారీ అనాథని, తనకెవరు లేరని, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇలా ఈ స్టేజ్కి వచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉండగా రోజు కొద్దిగా టెమిట్ చేస్తూ మాట్లాడుతుంటుంది. ఇక అక్కడి నుంచి హ్యారీ తన రూమ్ లోకి వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి తన ఓనర్ గురించి చెప్తాడు. తన ఓనర్ ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది, తన హస్బెండ్ తను వదిలేసి చాలా రోజులు టూర్లకు వెళ్ళిపోతాడని, తను చూస్తే చాలా బాధగా ఉందని తన గర్ల్ ఫ్రెండ్ చెప్తూ ఉండటంతో ఇదంతా దొంగతనంగా రోజు అతని మాటలు వింటూ అతని మీద కోరికలు పెంచుకుంటూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే హ్యారీ పనిచేస్తున్న టైంలో రోజు అక్కడికి రావడంతో చెట్లకు పోస్తున్న నీళ్ల పైపు సరదాగా తన ఓనర్ మీద తిప్పుతాడు. ఇక డ్రెస్ అంతా తడిచిపోయి ఇంట్లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుందాం టైంలో ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి ఫీలింగ్స్ వచ్చేసి ఇక రోజు ఫస్ట్ స్టార్ట్ చేసేస్తుంది. ఇంకేముంది, తను కోరుకున్న కోరికని నెరవేర్చుకుంటుంది. ఇక్కడ హ్యారీ తన గర్ల్ ఫ్రెండ్ కి మోసం చేశాడు. ఆ నెక్స్ట్ సీన్ లో రోమన్ తన ఇంటికి వస్తాడు. ఇక రోమన్ పలకరించి హ్యారీకి ఆ రోమన్ చూడంగానే కడుపులో మంట స్టార్ట్ అయ్యి తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి సినిమాకి వెళ్దామని అడుగుతాడు. ఈ వారం నేను బిజీగా ఉన్నాను, నెక్స్ట్ వారం కంపల్సరీ వెళ్దాం అంటుంది. ఇక దీంతో సరే అన్న హ్యారీ ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ రోజు నైట్ రోజు పక్కన పడుకున్న రోమన్ ఏమి చేయకుండా అటు తిరిగి పడుకోవడంతో ఎప్పటిలాగే వీడు ఏం చేయట్లేదని రోజు చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఇటు పక్కన ఈ హ్యారీ గడికి బాగా తన ఓనర్ అలవాటు అయ్యి నిద్ర పట్టదు. అయినా సరే ఆపుకోలేక ఈ రోజు హ్యారీకి ఫోన్ చేసి ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. ఇక రావడంతోనే గట్టిగా పనిగా నిచ్చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే త్వరగా లెగిసిన ఈ రోమన్
తన సెక్రటరీ గుర్తొచ్చి తనకు ఫోన్ చేస్తాడు. ఇంకా నిన్న నైట్ నువ్వు తెగ గుర్తొచ్చావు, రోజు ప్లేస్ లో కనుక నువ్వు ఉంటే నీకు చుక్కలు చూపించేవాడిని ఫోన్ లో చెప్తూ ఉంటే రోజు ఇదంతా బయట నుంచి వింటూ ఉంటుంది. ఇదంతా విన్న రోజు చాలా బాధపడుతుంది. ఈ రోమన్ అంతకుముందే రోజుని మోసం చేశాడు, కానీ క్షమించి మళ్ళీ కలిసిపోయినా మళ్ళీ మోసం చేస్తున్నాడు. ఇక కొద్దిసేపటి తర్వాత రోమన్ మళ్ళీ తన బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళిపోతాడు. ఇక రోజు హ్యారీతో బ్రేక్ఫాస్ట్ చేస్తూ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న టైంలో తన గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు ఇక్కడికి వస్తుందని చెప్తాడు. ఇంకా మేమిద్దరం సిన్సియర్ గా ప్రేమించుకుంటున్నాం, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పడంతో ఈ మాటలు విన్న రోజుకి ఎక్కడ లేని బాధ అంతా తన్నుకుంటూ వస్తుంది. ఇక జూలియా కారణంగా రోజు హ్యారీ దగ్గరికి వెళ్ళలేకపోతుంది. కాసేపటికి ఈ జూలియా హ్యారీ లవర్ ఇంటికి వస్తుంది. రోజు తనంతట తానే వచ్చి పరిచయం చేసుకుని జూలియాని ఫ్రెష్ అయ్యి రమ్మని పంపిస్తుంది. ఇక సరదాగా లోపలికి వచ్చిన లవర్స్ ఇద్దరు రావడంతోనే చాలా గ్యాప్ వచ్చిందని బీటెకేస్తారు. వాళ్ళిద్దరూ ఆ పని చేసుకోవటం చూసి రోజు చాలా బాధపడుతుంది. ఆ రోజు నైట్ ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నప్పుడు జూలియా రోజుని అడుగుతుంది, మీ హస్బెండ్ ఏ పని చేస్తాడని. మా హస్బెండ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అంతే అతను ఇంట్లో తప్ప రోడ్ల మీద బాగుంటాడని వెట్టకారంగా చెప్తుంది. ఇక భోజనం తర్వాత హ్యారీ తన గర్ల్ ఫ్రెండ్ రూమ్ లోకి వచ్చి సరదాగా ఆటలాడుకొని మెయిన్ ఆటకి వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ వీళ్ళిద్దరు చేసుకుంటున్న పని రోజు మొత్తం చూసి తనలో వేడిని పుట్టించుకుంటుంది. చేసేదేం లేక చల్లార్చుకుంది అనుకోండి, అది వేరే విషయం. ఆ నెక్స్ట్ డే హ్యారీతో నువ్వు ఇప్పుడే సిటీకి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సామాన్లు తీసుకురా అని చెప్తుంది. హ్యారీ సరే అని వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో రోజు జూలియా ఇద్దరే ఉంటారు. వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా రోజు సడన్ గా ఒక గన్ను తీసి జూలియా తలకి పెడుతుంది. లే ఇక్కడి నుంచి అని ఓ రూమ్ లోకి తీసుకెళ్లి తను కట్టేసి హ్యారీకి ఫోన్ చేసి చెప్పు నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని నోటికి కట్టేసిన క్లాత్ తీసి తన చేత బలవంతంగా అబద్ధం చెప్పిస్తుంది. హ్యారీ లేకపోవడంతో ఆ మెసేజ్ వాయిస్ మెయిల్కి వెళ్ళి రికార్డ్ అవుతుంది. ఇక మళ్ళీ నోరు కట్టేసి నా కొద్దిగా పని ఉంది, నేను వచ్చి నీకు అసలు విషయం చెప్తానని రోజు వెళ్ళిపోయి హ్యారీ రూమ్ లోకి వెళ్లి జూలియా బట్టలన్నీ సర్దేసి ఆ సూట్ కేసు తీసుకెళ్లి జూలియా కారులో పడేసి ఆ కార్ని ఎక్కడో దాచిపెట్టొస్తుంది. ఇక కొద్దిసేపటి తిరిగి వచ్చిన హ్యారీకి తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయిందని అబద్ధం చెప్తుంది. ఇదంతా నమ్మని హ్యారీ వెళ్లి తన వాయిస్ మెయిల్ చెక్ చేస్తే ఈ జూలియా చెప్పిన వాయిస్ విని ఎందుకు ఇలా చేసిందని రోజు దగ్గరికి వచ్చి ఏమైంది తనకి ఎందుకు అలా వెళ్ళిపోయిందని అడుగుతూ ఉంటే రోజు ఆ మాటలేం పట్టించుకోకుండా హ్యారీ షర్ట్ ఇప్పి లోపల చేతులు పెడుతూ ఉంటుంది మెల్లగా పని గారిద్దామని. కానీ హ్యారీ తన ఆపి తన రూమ్ కి వెళ్ళిపోయి హ్యారీ తన గర్ల్ ఫ్రెండ్ జూలియా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ రోజు కట్టేసిన జూలియా దగ్గరికి వెళ్ళి తను హ్యారీ ఎంత క్లోజ్ అయ్యారో, ఎన్నిసార్లు దెబ్బలు వేసుకున్నారో ఇవన్నీ చెప్పి జూలియా మనసుని పూర్తిగా పాడు చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు డౌట్ వచ్చిన హ్యారీ తన గర్ల్ ఫ్రెండ్ గురించి రోజుని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ ఏం చెప్పకపోయినా అడిగే కొందికి ఈ జూలియాని కరెక్ట్ కాదని గన్ తీసి హ్యారీకి పెడుతుంది. అలా తను భయపెట్టి ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. తను ఫాలో చేస్తూ వెళ్ళిన హ్యారీ ఆ గన్ను తన చేతిలోంచి లాక్కుంటుంటే అది కాస్త రోజీ వైపు తిరిగి తను తాను షూట్ చేసుకొని పడిపోతుంది. అలా చనిపోతున్న రోజీ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తుంది, ఆ రూమ్ లో కట్టేసి ఉంచానని. అప్పుడే రోజీ హస్బెండ్ రోమన్ కూడా అక్కడికి వస్తాడు. హ్యారీ పరిగెత్తుకుంటూ వచ్చి జూలియాని విడిపించి తన్ని ఇంట్లోకి తీసుకురాగానే ఇక మొదలు పెడుతుంది. నువ్వు అది కలిసి ఎన్ని చిత్రాలు చేశారో మొత్తం చెప్పింది, నువ్వు నన్ను మోసం చేస్తావని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చనిపోయిన రోజు దగ్గరికి రోమన్ వచ్చి నేను చాలా కష్టపడి ఆ హ్యారీ గారిని పనిలో పెట్టాను, నువ్వు వాడితో కలిసి అఫైర్ పెట్టుకుంటే అది అడ్డం పెట్టుకుని నీతో విడాకులు తీసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వే సచ్చావంటంతో బతికే ఉన్న రోజు గన్ తీసి రోమన్ కాల్స్తుంది. ఆ బుల్లెట్ రోమన్ గుండెలోకి దిగి అతను స్పాట్ లో చనిపోతాడు.